వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శేఖర్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి ఇదొక ఈజీ బిజినెస్ అయిపోయింది. విష్ణుప్రియ స్కామ్ చూసాము. అండ్ ఈ కేసు అయిన తర్వాత తనకున్న సబ్స్క్రిప్షన్ ఇంకా డబుల్ అయ్యింది. సో ఇప్పుడు ఇది ఒక కాంట్రవర్సీ నడుస్తున్న టైంలో అనన్య నాగల్లా కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మళ్ళీ ఈ సబ్స్క్రిప్షన్ వైపు వెళ్తున్నారు. అసలు దీని మీద, ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అండర్ లిమిట్స్ ఇట్ ఈస్ ఓకే. కానీ జనాల నుంచి వస్తున్న క్వశ్చన్స్ కూడా మీరు ఆలోచించాలి. ఇది అమెరికాలోనో యూరోప్లోనో అయితే పెద్ద కూడా పట్టించుకోడు. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా రెస్పెక్ట్ ఉమెన్ అనేది ఉండదు, రెస్పెక్ట్ హ్యూమన్ అని ఉంటుంది. అక్కడ ఎవరికి వచ్చిన బిజినెస్లో అలా చేసుకోవచ్చు. అక్కడ లిటరల్గా అడిగేవాడికి కూడా గౌరవం ఇస్తారు. ఇక్కడ అలా కాదు. డిపెండింగ్ అపాన్ నువ్వు చేసే పని, ఒళ్ళు చూపించుకునో ఒళ్ళు అమ్ముకునో చేసే పనికి ఇక్కడ గౌరవం లేదు మన భారతదేశంలో. స్టిల్ ఐటమ్ సాంగులు చేసుకునేవాడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫ్యాన్స్ లేరంటే ఉన్నారు, కానీ గౌరవించే టైప్లో ఉండవు వాళ్ళ చూపులు కానీ లేకపోతే వాళ్ళ కామెంట్స్ కానీ. ఎప్పుడైతే ఏదో బికినీ ఫోటోనో ఏదో పెట్టారనుకోండి, ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ పెట్టింది కదా, కింద కామెంట్లు చూడండి ఎట్లా ఉంటాయి, గౌరవంగా ఉంటాయా లేకపోతే అగౌరవంగా ఉంటాయా? చాలా నీచంగా ఉంటాయి, చాలా నీచంగా ఉంటాయి. ఇదే మీరు అమెరికాలో పెట్టండి, అలా ఉండదు. గౌరవం మనం వీఆర్ బ్రాటప్ లైక్ దట్ మన ఇండియన్ సొసైటీలో. మేబీ ఆ స్టేజ్ వస్తుందేమో తెలియదు, అటు సైడ్ వెళ్తామా లేకపోతే మళ్ళీ ఇటు సైడ్ వెనక్కి వెళ్తామో తెలియదు. కంప్లీట్గా వెస్టర్న్ అనుకుంటూ వెళ్తున్న టైంలో ఈ సోషల్ మీడియానే మిత్రువు, సోషల్ మీడియానే శత్రువు కూడా అవుతుంది. సోషల్ మీడియాలో నువ్వు ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకునే స్టేజ్లోనే అదే సోషల్ మీడియా నిన్ను పొట్టు తిడుతుంది. ఈ సంపాదించుకోవచ్చు అనే భావజాలం అంతా వెస్టర్న్. ఇన్స్టాగ్రామ్ వాడికి తెలియదు ఇక్కడ సెంటిమెంట్స్. ఏదైనా చేసుకో, ఎక్స్పోజింగ్లు చేసుకో, హార్ట్ బోల్డ్ ఇంకా ఏదైనా పెట్టుకో, ఆఖరికి ఎంత దిగజారుడు అంత అన్ని మెట్లు దిగిపోవచ్చు దాంట్లో. వాడికి ఏదో నామ్స్ ఉంటాయి, కంప్లీట్గా న్యూడ్ కాకుండా ఏదన్నా చేసుకో అనే టైప్లో వాడు ఏదో ఒకటి పెట్టేసుకుంటాడు. అదే అలాగే ఉంది కదా అంటే, అరే అమెరికాలో చెల్తారా, ఇక్కడ నహి చెల్తారా? కాకపోతే ఏంటంటే వాడిని రెగ్యులేట్ చేసే వ్యవస్థ మన భారతదేశ ప్రభుత్వం చేయట్లా. ఇది తప్పు, ఈ దేశంలో ఇది నహి చెల్తా ఎందుకు? ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ ఇట్లాంటి దేశాల్లో ఇప్పుడు 18 ఏళ్ళ లోపు పిల్లలు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాకి పర్మిషన్స్ లేవు. 18 years వరకు. 18 years వరకు మన కనీసం అటువంటి చట్టం కూడా చేయలేకపోయాము. ఎందుకు? ఊరికి పేరుకి భారతీయ న్యాయ సంహిత అని రాసుకుంటాము, ఏదైనా ఉంటారు సనాతన ధర్మం అని మాట్లాడతాము, కానీ ఎక్కడ కనిపించట్లేదే. మాటల్లోనే కానీ యాక్షన్స్లో లేదు మన దగ్గర. ఎలక్షన్లు వచ్చినప్పుడు రాముడు గుర్తొస్తాడు, భారతీయత గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి. లేకపోతే అసలు అదేమంటారంటే ప్రకాష్ రాజు రాముడి గురించి మాట్లాడాడు, అది ఖచ్చితంగా నేను తప్పుపడతాను. కానీ అదైనంత దాని గురించి మీకున్న కాన్సన్ట్రేషన్, లేకపోతే అన్వేష్ గారు ఏదో సీతమ్మ వారి గురించి మాట్లాడాడు, వాడిని మనం పట్టుకోలేదు. కానీ మన భారతీయ మహిళ, మన అక్క, మన చెల్లి, మన అమ్మ, మనం చేసుకోబోయే అమ్మాయి కావచ్చు, వీళ్ళని డబ్బు వ్యామోహంలో పడేసి దిగజారిపోయేట్టు చేస్తున్న ఇటువంటి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, వీటి మీద మనం రెగ్యులేషన్ లేకపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 100 మంది ఉంటే 1000 మంది అవుతారు. ఓహో ఆవిడకి 19 లక్షలు వచ్చాయి, నాకేం తక్కువ, నేను ఎంతకన్నా బాగుంటా కదా, నాకు ఇంకా ఎక్కువ మంది, ఇంకా డబ్బులే వస్తాయి అని చెప్పి అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఇటువంటి పని చేస్తుందని తెలిస్తే ఏమవుతారు? నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, ఇటువంటి చేసే వీళ్ళ అమ్మ నాన్న ఏమనరా వెళ్ళని అని. వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారేమో. బట్ స్టిల్ ఖచ్చితంగా నాకు ఇటువంటివి చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ అమ్మాయికి అమ్మ నాన్న లేరా, ఎందుకు ఇంత ఇదిగా వదిలేశారు అని చెప్పి అనిపిస్తుంది. మన ఇంట్లో అయితే అట్లా ఊరుకోగా కొడతాం అంటే వీఆర్ బ్రాటప్ లైక్ దట్. మనకి వాళ్ళు కొత్తగా అనిపిస్తారు, కానీ వాళ్ళ కల్చర్లో అది నార్మల్ ఏమో. అమెరికన్ లేకపోతే అటువంటి భావజాలతో తీసుకొచ్చిన కల్చర్, లేకపోతే అక్కడికి వెళ్ళి నేర్చుకొస్తారు కొత్తగా, ఇక్కడ అంటగట్టడానికి ట్రై చేస్తారు. ఏదన్నా అంటే ఇప్పుడు వాడు తీసుకొచ్చిన ఫెసిలిటీకి మెయిన్ కారణం ఏంటంటే ఒక వాల్యూ ఎడిషన్. ఒకటి నువ్వు ఒక ఫిజిక్స్ లెక్చరర్ అనుకో, నువ్వు కొంత చెప్తావు, మరీ కొంత వాల్యుబుల్ రిసోర్సెస్ ఏవో ఉన్నాయి, అది ఏదో కొంచెం డబ్బులు తీసుకొని చెప్తాను. అలాగే నేను రేడియో జాకీని, ఆర్జీ లెసన్స్ చెప్తాను అనుకుందాం, ఆర్జీ లెసన్స్ అన్నీ చెప్తాను. బట్ ఎస్పెషల్లీ మీ వాయిస్ బాగాలంటే మీ పర్టికులర్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు పర్టికులర్గా ఇగో ఈ ఒక మూలిక ఉంది, ఆ మూలిక ఏదో నేను సబ్స్క్రైబర్స్కి చెప్తాను. అటువంటి వాల్యూ ఎడిషన్స్ ఏమైనా ఉంటే కొంత పెట్టుకునేట్టు చేసుకోవచ్చు. అలా కాకుండా ఒళ్ళు చూపించుకొని సంపాదించుకుంటాము అంటే కుదరదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది, సబ్స్క్రిప్షన్ పెడితే ఇటువంటి మాటలన్నీ వస్తున్నాయని నేను ఇది
సేవ కోసం పెట్టిన సబ్స్క్రిప్షన్. ఎవరైనా సరే ఈ డబ్బులు ఇస్తే ఈ డబ్బుల ద్వారా నేను పేద ప్రజలకి వాళ్ళకి వీళ్ళకి సేవ చేయడానికి ఇలా కలెక్ట్ చేసిన డబ్బులే పేద ప్రజలకి హెల్ప్ చేయాలి అది అంటే ఒకడు ఎవడో కామెంట్ పెట్టాడు. ఆవిడని చూస్తేనే పాపం చాలా పేద ప్రజల లాగా ఉంది, బట్టలు చాలా తక్కువగా ఉన్నాయి, అందుకనే అయినా సరే ఆవిడకు 399 రూపాయలు ఇస్తే ఆవిడ బట్టలు కొనుక్కుంటుంది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సరే ఏదైనా సరే తప్పు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కూడా టూ మచ్గా సమర్థించుకోవడం. అదే ప్రతిదానికి ఏదో లూప్ హోల్ ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళని తప్పడానికి ఏం లేదండి. ఇలాంటి వాళ్ళు వందల వేల మంది ఉన్నారు, ఇంకా చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం విష్ణుప్రియని అంటున్నాం, అంతకన్నా అసలు చాలా దారుణంగా చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మన ఇండియాలో. షీస్ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఆవిడ. కానీ తను కాస్త పాపులర్ అయింది కాబట్టి, బిగ్ బాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను మనకు కనబడుతుంది. కానీ ఏదైనా కూడా ఆ ఐఎఫ్ఎస్యు వాళ్ళు కేసు పెట్టడం అనేది ఏదో విష్ణుప్రియ మీద పగబట్టడం కాదు, అది ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇది ఒక మోడల్, అంటే ఈవిడ మోడల్ అని చెప్పట్లా, అదే ఆ సిస్టమ్, ఇది ఒక సిస్టమ్. ఇప్పుడు అతను ఒక కేసు పెట్టాడు, దీని పూర్వపరాలు పరిశీలించి ఒక ఎఫ్ఐఆర్ అయిందో లేకపోతే ఆవిడని ప్రాసిక్యూట్ చేశారో, నువ్వు ఇలా చేసావో చేయకూడదు అని చెప్పి ఏదో చెప్తారు కదా. ఇప్పుడు అదే విష్ణుప్రియకి ఆ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ చేసావని చెప్పి పిలిచారు, పిలిచి చేయకూడదమ్మా తప్పమ్మా అని చెప్పారు, ఆవిడ చేయడం మానేసింది. ఒకవేళ ఇది తప్పు అయితే మన చట్టం ప్రకారం పిలిచి చెప్తారు, తప్పు ఇలాంటివి చేయకూడదు, ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇస్తున్నాము, సెకండ్ టైం ఇట్లాంటివి చేస్తే కేసు అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది, లేకపోతే ఇప్పుడే కేసు చేశారనుకోండి, దట్స్ నాట్ జస్ట్ ఎ మెసేజ్ ఫర్ విష్ణుప్రియ. ఇలా చేస్తున్న వేల మందికి ఆ ఒక్క కేసు ద్వారా ఒక సందేశం వెళ్తుంది, ఓకే ఇది చేస్తే తప్పు, మన మీద కూడా రేపు ఎవడన్నా కేసు పెడితే మనం కూడా సూప్లో పోతాం అని చెప్పి ఎప్పుడైతే అవుతుందో అది ఒక ఇది. అంతేగాని ఇట్స్ నాట్ జస్ట్ విష్ణుప్రియ, ఇట్ కుడ్ బి ఎనీబడి. కానీ దీనికి మన చట్టం ఏం చెప్తోంది అనేది ఇప్పటిదాకా అంబిగ్యూటీ. ఇప్పుడు మంగ్లీ కేసులో ఎలా తేల్చట్లేదు, ఈ కేసు కూడా కేసు పెట్టి నాకు తెలిసి ఒక 4 రోజులు అయిందేమో. అవును, ఆల్మోస్ట్. ఇంత కాంట్రవర్సీ అయ్యాక కూడా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ. మీరు ఒక్కటి ఆలోచించండి లాజికల్గా, ఇంతకన్నా దారుణమైన కంటెంట్ ఫ్రీగా ఇంటర్నెట్లో బొచ్చాబోళ్ళు దొరుకుతుంది, ఎవడైనా ఎందుకు సబ్స్క్రిప్షన్ చేసుకుంటాడు చెప్పండి, మీరు ఆలోచించండి, ఎందుకు చేసుకుంటారు? ఆవిడ ఏదైతే హాట్ బోల్డ్ అంటుందో ఆ బోల్డ్ ఆ ఎక్స్పోజింగ్ కన్నా దానికి 10 అచ్చంగా ఫ్రీగా దొరుకుతున్న రోజులు ఇవి ఇంటర్నెట్లో. అంతకన్నా అద్భుతమైన మోడల్స్, అంతకన్నా తోపు ఉండేవాళ్ళు ఫ్రీగా బోల్డ్ కంటెంట్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఆవిడ కోసం ఇంతమంది 5,000 మంది ఉన్నారనుకుంటా, సపోజ్ 6,000 అయిపోయారు అప్పుడు. సో ఎందుకు సపోజ్ ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవిడ ఏం చేసినా కూడా జైగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆవిడకున్న పాపులారిటీకి ఆ మాత్రం ఉండరు. 10 లక్షల సబ్స్క్రైబర్లు ఎంతోమంది ఉన్నారు ఆవిడకి, అందులో ఒక 5,000 మంది. ఈ 5,000 మందిలో కూడా నాకు తెలిసి సగానికి సగం మన మీడియా సోదరులే ఉంటారు. ఎందుకంటే నాట్ జస్ట్ ఆవిడ ఎంత హార్ట్గా పెడుతుందో చూడడానికి కాదు, ఆవిడ ఏం చేస్తుందనేది చెక్ చేయడానికి. ఎందుకంటే మీడియాలో ఒక న్యూస్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ చూడాలి కదా. ఈ కోణంలో ఇవాళ రేపట్లో సందుకు ఒక 10 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కడు ఏదో సెన్సేషన్ చేద్దాం అనుకుంటాడు. సో ఆవిడ చూసి దాని నుంచి ఏదో ఒక కామెంట్ డెరైవ్ చేసి ఏదో చూపించాలని అనుకుంటారు వాళ్ళు, ఏ బ్లర్రో గిర్రో వేసి. ఆ కోణంలో మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సబ్స్క్రిప్షన్సే నాకు తెలిసి ఒక 2-3 వేలు వచ్చి ఉంటాయి. అది కాకుండా ఆవిడ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు, వాళ్ళు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు చేసి ఉంటారు. దట్ డజంట్ మీన్ వీళ్ళు దే విల్ స్టే ఫర్ లాంగ్ అనేది కూడా, ఎందుకంటే సింపుల్ లాజిక్, అంతకన్నా దారుణమైన కంటెంట్ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు ఇది ఎందుకు. సో ఐ డోంట్ నో ఎక్కువ రోజులు ఉంటుందో ఉండదో నేను చెప్పలేను, కానీ బట్ ఇదైతే రాంగ్. బట్ లాంగ్ టర్మ్లో ఆ సబ్స్క్రిప్షన్ ఎవ్రీ మంత్ కాబట్టి చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా 1 month చూస్తారు, తర్వాత వచ్చేస్తారు. అంటిల్ అన్లెస్ దే ఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ విష్ణుప్రియ. అలా కాకుండా ఇంకొక అదేంటంటే డబ్బులు పెట్టడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే, సరే 25 ఏళ్ళు దాటిన వాడు ఒక ఉద్యోగం సంపాదించుకుని వాడు ఏం చేస్తాడనేది వాడి జీవితం వాడి ఇష్టం. కానీ నా ఉద్దేశంలో 18 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు రావాలి ఒక మనిషికి. వాడు ఒక ఒపీనియన్, వాడి పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే ఈ 25 ఏళ్ళ లోపల ఉండేవాళ్ళు చాలా వల్నరబుల్ ఏజ్. వాడు చూసిందల్లా నిజమని నమ్ముతాడు, ఊరికే అట్రాక్ట్ అయిపోతాడు, అమ్మాయిల విషయం కావచ్చు, ఇలా సెమిన్యూడు ఏదైనా సరే అట్రాక్ట్ అయిపోతాడు. ఇలా ఈ డబ్బులు సమర్పించుకొని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే పిల్లలు ఇంకా ఉద్యోగం రాని వాళ్ళు తండ్రి డబ్బులు తీసుకొని, తండ్రి కార్డు తల్లి కార్డు తీసుకొని గీకి
ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళు వాడు తెలియకుండా చేసేది తెలిసినట్టు ఉంటుంది. వాళ్ళ నాన్న బ్యాంక్ అకౌంట్లో వస్తుంది, వాళ్ళ అమ్మ బ్యాంక్ అకౌంట్లో కనబడుతుంది. అరే ఈ 399 ఏంట్రా అని అడుగుతారు. సో ఏది ఏమైనా అంటే ఇటువంటి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుంటుందని కోరుకోవడం తప్ప మనం ఇంకా ఆవిడేమీ మదర్ తెరీసానో లేకపోతే నేనేదో స్త్రీవాదినో ఇంకోటో దేశ సేవ చేస్తానని చెప్పుకోవట్లే ఆవిడ. అలాంటి ఆవిడ అయి ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు సపోజ్ ఒక రేణు దేశాయ్ గారు ఉన్నారు, షీఈ్ అన్ యాక్టివిస్ట్. ఏదన్నా జంతువులకి ఏదైనా హాని జరిగినా లేకపోతే షీఈ్ దేర్. అలాగే చాలామంది ఉన్నారు ఇప్పుడు మన మహిళా యాక్టివిస్టులు, మహిళల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, సమాజం కోసం చేసేవాళ్ళు ఉన్నారు, పేదల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల. అలాగే పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను మీ అందరికీ ఆదర్శవంతురాలని అనే కోణంలో ప్రాజెక్ట్ చేసుకుంటూ ఇటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఉతికారేస్తారు. బట్ ఆవిడ వచ్చిందే మోడలింగ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు ఐటమ్ సాంగులు చేసుకునే వాళ్ళు లేరా, సన్నీ లేన్ లాంటి వాళ్ళు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా. వాళ్ళు వచ్చిందే అలాగ వచ్చారు. వాళ్ళు అలా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వాల్యూస్ అని కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది నీ తప్పు. వాళ్ళు ఏ రోజు చెప్పలా అయ్యా నేను ఎలక్షన్లో నిలబడతాను ఓటేనా, వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. అది గౌరవమా అగౌరవమా అనేది మనం డిసైడ్ చేస్తాం. కానీ అట్లీస్ట్ ఎక్కడ కూడా మేము మమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పట్లేదా? లెట్ దెమ్ డూ దేర్ బిజినెస్. మనం తప్పట్టాల్సింది వాళ్ళని కాదు, గవర్నమెంట్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళు ఆపాలి. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు బోల్డ్ మందే ఉన్నారు. వాళ్ళు డబ్బులు కావాలి, డబ్బులు ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు ఈ మోడల్ చూసి అబ్బాయిలు డబ్బులు తెచ్చుకుంటే అమ్మాయిలు డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక విషయం అర్థమయ్యి అదే మోడల్లో ఒక 100 మందో 1000 మందో కొత్తగా ఇలా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లు పెట్టి అందాలు ఆరబోత మొదలెట్టారనుకోండి, దట్ ఈస్ ఏ డేంజరస్ థింగ్. నా కూతురు ఐఏఎస్ ఐపీఎస్ లాయరో మంచి జర్నలిస్టో ఇంజనీరో అవ్వాలనుకుంటే అయిపోయి ఆఖరికి నేను జయమల్ని జ్యోతిలక్ష్మి అవుతానంటే ఏ తండ్రికి మాత్రం గౌరవం ఉంటుంది చెప్పండి. అదే ఆపాలి. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేసే వాళ్ళని తప్పు పట్టలేము. దానికి పర్మిషన్ ఇచ్చిన అసలు ఆప్షన్ తీసుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ అలానే ఇంత ఇష్యూ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ ఏం చేసింది? విజయవాడ పోలీస్ స్టేషన్ ఐఎఫ్ఎస్సి వాళ్ళు కేసు పెడితే ఏం చేసింది? ఇప్పటిదాకా ఏం చేశారు? దీనికి యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్. వాళ్ళు గవర్నమెంట్ కాకపోయినా వాళ్ళు ఒక్క చర్య తీసుకున్నా కూడా దట్ సెన్స్ మెసేజ్ అక్రాస్ ద కంట్రీ. అట్లీస్ట్ వాళ్ళైనా చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ వాళ్ళ చేతిలో. సో ఏది ఏమైనా కూడా దీనిపైన మనం ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా రియాక్ట్ అవ్వాల్సింది. మీరు అన్నట్టు ఒక యాక్షన్ తీసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, ఒక భయం వస్తుంది. సో అది కూడా త్వరగా జరగాలి, రావాలని చెప్పి కోరుకుందాం.